ఆ సత్యమును మనం ఎరిగి క్రీస్తు యేసుని కృప చేత ఆయన బలముతో, ఆయన జ్ఞానముతో, ఆయన మహిమైశ్వర్యంతో బలం పొందుకొని బ్రతకటానికి దేవుడు తన కృపనిచ్చి నడిపించే దేవుడిగా దేవునికి నిత్యము మహిమ కలుగునుగాక. వాక్య భాగంలోకి వెళ్ళే ముందుగా దేవుడు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇక్కడికి వచ్చిన మన జీవితం దేవుని సత్యాన్ని ఎదగాలి, దేవునితో సమాధానం. భక్తుల యొక్క జీవితంలో చేసుకుంటే ఆయుధ భక్తుల జీవితం గత వారంలో కూడా మనం ధ్యానం చేసుకున్నాం. ఆయన సత్యాన్ని ఎదుగుతూ దేవునితో సమాధాన పడే స్థితిని కోరుకుంటున్నాం. దేవునికి మనం కలిగిన సమాధాన పడుతుంది. దేవునికి సమాధాన పడుతుంటే వాక్యాన్ని అనుసరించి దేవునికి మనం కలిగిన ఆ వాక్యానికి మన మనిషి మనసు ఎట్లా ఉంటుందంటే ఎప్పుడు కూడా వ్యతిరేకం. అయితే దానికి అనుకూలంగా కలిగించేటట్టుగా మన మనసును సమ్మతపరుచుకుంటూ భక్తుడు దేవుని నామాన్ని కనపరుస్తూ వచ్చు. అదేవిధంగా మన జీవితాల్లో కూడా ఆ అనుకూలత కలిగి జీవించే జీవితాన్ని అనుగ్రహించడానికి జ్ఞాపకం చేస్తూ ఉంటాం. ఇంతవరకు కూడా మనం ప్రభు సన్నిధానంలో మేల్కొనేటట్లుగానే ప్రభు మనకు సహాయం చేస్తూ, సిద్ధపడేటట్లుగానే మనకు సహాయం చేస్తూ నడిపిస్తూ వచ్చు. సిద్ధపడుతున్న మన జీవితంలో సిద్ధపడిన వారిని బట్టి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇంకా ప్రార్థన ఇంకేముంది? చెప్పాడు దేవుడు భక్తాన్ని మన పరిశుద్ధ ప్రవర్తన దేవునికి మహిమ కలిగింది. ఒక వ్యక్తి దేవుని దగ్గరికి రావాలంటే పరిశుద్ధమైన ప్రవర్తన. ఆ పరిశుద్ధ ప్రవర్తన కొరకే దావీదు భక్తుని జీవితంలో చూస్తే, అయ్యా నేను ఈ విధంగా నడుచుకుంటే, నేను ఈ విధంగా నీతో సమ్మతి పడితే, లేకపోతే నేను ఈ విధంగా నేను అనుసరిస్తూ ఉంటే నన్ను బట్టి జనులు నీ వద్దకు వస్తాను. దేవునికి మహిమ కలిగిన సిద్ధపరుస్తున్న దేవుడు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి మహిమ కలిగినారు. అందుకే నేర్పిస్తూ గత కాలంలో కూడా చెప్పి నేర్పిస్తూ సహాయం చేస్తూ వచ్చిన దేవుడు మన యొక్క ప్రవర్తన బట్టి ఇంకొక వ్యక్తి దేవుని దగ్గరికి రావాలి. మన ప్రవర్తన బట్టి దేవుని దగ్గరికి రావాలంటే నన్ను ఎవరన్నా చేదరించాలనుకోండి, నీ ఎంపలే నేను అన్నాను అనుకోండి, అప్పుడు నా ప్రవర్తన దేవుని ఎదుట సరైనది కాదు. దేవుని ఎదుట సరైనది కాదు. అటువంటి పరిస్థితుల్లో కూడా మన జీవితాన్ని దేవుని దగ్గర జాగ్రత్త చేసుకోవడానికి దేవుడు మెలుకోనిచ్చి సహాయం చేసే గొప్ప దేవుడిగా జ్ఞాపకం చేస్తున్నాం. ఇటువంటి పరిస్థితులను కూడా దాని దగ్గర కొంటూ వచ్చే దేవునికి మహిమ కలిగినగా తనను చూసి పో అని చెప్పేసి పలికిన వాడు అయినప్పటికీ కూడా దావీదు ఏం చేస్తూ వచ్చాడంటే తనను మరి శపించలేదు, నియంత్రణ మరొకటి కూడా తనతో కలగదు. ఇటువంటి జ్ఞానం కలిగిన వ్యక్తిగా దావీదులో ఉన్న మంచి గుణములు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ సహాయం చేస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలిగిన కాక దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే చూడండి, పరిశుద్ధ లేఖనాన్ని మొదటి రెండవ సమయాల గ్రంథం 16వ అధ్యాయము 5వ వచనం చదువు.
మంచిది, ప్రారంభికుడా, దుర్మార్గుడా, తీర్పు నీ నెరవేరని నీవు వెళ్ళవలసిన పౌరు ముఖ్యవాడు తగ్గండి. యెహోవా నీ మీదకి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యాన్ని అప్పగిస్తున్నాడు. నీవు నరహంతకు కలిసి నీ మొక్కల మీద చుట్టుబడి ఉన్నావని చెప్పి రాజుని చెప్పగా, శరీర కుమారుడైన వాడికి ఈ దర్శన కుక్క నా ఎదుట వాడు రాజులను ఈ చిత్తమైన నీకు వారిని చేరపోయి వారి తగ్గించి మంచి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మనము సిద్ధపరిచే వారంగా ఉండటానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. దావీదు జీవితము సిద్ధపడిన జీవితం, సిద్ధపడేటట్లుగా ప్రజలను ఆకర్షించే జీవితంగా దావీదు యొక్క జీవితాన్ని దేవుడు మనం ముందుంచాడు. దేవునికి మనం కలిగినాడు. ఇక్కడ గమనించినప్పుడు 5వ వచనం, రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడకు గెరా కుమారుడైన షిమీ అను ఒకడు సౌలు కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి అంట. అతడు గెరా కుమారుడైన షిమీ అను ఒకడు అతడి నుండి బయలుదేరి వచ్చాడు. అతడు వెంట నడుచుచు దావీదును శపించు. అతడు ఏం చేస్తూ ఉన్నాడంటే దావీదుని శపిస్తూ ఉన్నాడంట. దావీదు శపిస్తూ ఉన్నాడు. జనులందరూ బలాఢ్యులందరూ దావీదును ఇరుపార్శ్వంగా నుండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు వచ్చాను. ఇతరులు ఏముందంటే మా పక్ష రాజు ఉన్నాడు అనే ఒక అహంభావ స్వభావం. అంతేకాదు ఎదుటి వ్యక్తిని ఎట్లా చూస్తున్నాడంటే నీచుడుగా చూస్తూ ఉన్నాడు. అంతేకాదు ఎదుటి వ్యక్తిని నా తోటి వ్యక్తి అని కూడా ఆలోచన లేని రీతిగా మాట్లాడుతూ అంటూ ఉన్నాడు. రాళ్ళు కంట తీసుకుని నరమంతుడా, దుర్మార్గుడా, చీపు అని వెళ్ళవలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి యెహోవా నీ మీదకి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యాన్ని అప్పగించిన నీవు నరహంతకుడు గనుకనే నీ మోసంలో నీవు చిక్కబడి ఉన్నావని చెప్పి రాజును శపిస్తున్న సమయంలో సెరూయా కుమారుడు అంటే ఎవరైనా నేర్చుకున్నాం? దావీదు యొక్క సహోదరి యొక్క కుమారుడు, దావీదు యొక్క అక్క యొక్క కుమారుడు. అయితే దావీదుకి ఇతను జ్ఞానయుడు వరుసగా. అయితే ఇతడు వెంటనే తనకు ఏం చేసిందంటే తన రక్తం రక్తం మరుగుతూ తను మాట్లాడుతూ ఉన్నాడు అన్నమాట. సెరూయా కుమారుడైన అబీషై, ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడవను రాజు నిన్ను శపించనైనా నీ చిత్తమైతే నేను వాడిని చేరబోయి వాడిని తల ఛేదించి వచ్చేదనను. అయితే మరి దావీదు నా రీతిగా మాట్లాడుతూ ఉన్నప్పుడు తన మనసు ఒక్కొక్క ఏమంటాడంటే ఈ చచ్చిన కుక్క లాంటి వ్యక్తి ముందు శపించడం ఏంటి, నేను అతని దగ్గరికి చేరబోయి అతని యొక్క తలను ఛేదించుకొని వస్తానని చెప్పేసి మరి దావీదును అడుగుతూ ఉన్నాడు. 10వ వచనంలో, అందుకు రాజు సెరూయా కుమారులారా నీకును నాకును ఏమి పొందు, దేవునికి మహిమ కలుగును. దావీదు దేవుని యొక్క చిత్రాన్ని ఎరుగుతూ, దేవునికి లోబడుతూ, దేవుణ్ణి గమనిస్తూ, దేవుని నామ మహిమార్థంగా తన జీవితాన్ని పట్టుకుంటున్న వ్యక్తి. అందుకే అంటున్నాడు, అందుకు రాజు సెరూయా కుమారులారా నీకును నాకును ఏమి పొందు. మనము మన జీవితంలో మన సత్ప్రవర్తన ద్వారా మరొకరు మనం దగ్గరికి నడిపిస్తాం సిద్ధపడేటట్టుగా మన జీవితం ఉండాలి అంటే ఇప్పుడు దావీదు బాగా ఉన్నాడు. తోటి వ్యక్తి ఏమంటున్నాడంటే ఇతడు చచ్చిన కుక్క లాంటి వాడు, అతను నీళ్ళు సేకరించడం ఏంటి అని దావీదు నాశనం ఏం చేస్తున్నాడు, రేపుతూ ఉన్నాడు. దావీదు దేవుని ఎరిగిన దావీదుగా దావీదు ఏమంటున్నాడు, సెరూయా కుమారులారా నీకును నాకును ఏమి పొందు, దేవునికి మహిమ కలుగునగా. జ్ఞాపకం చేసుకోండి, మనం బ్రతుకుతున్న బ్రతుకులు అనేక రీతులుగా మనుషులు మనల్ని రెచ్చగొట్టవచ్చు, అనేక రీతులుగా మనుషులు మనల్ని కలపవచ్చు. అయినప్పటికీ కూడా దేవుని పిల్లలంగా మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు, అటువంటి యోగ్యమైన మంచి మనసు కలిగి ఉన్నప్పుడు మరొక ఆత్మను మనం రక్షించగలిగే వారిగా ఉంటాం. దేవునికి మహిమ కలుగును.
ఇప్పుడు వాడు చీపు అంటే నువ్వెందుకు కూరుకున్నావు, ఒకేగా సమలేకపోయావా అని అంటారు. అయితే దావీదు ఏమంటున్నాడు, దావీదు మనసు ఎంత నిమ్మలంగా ఉండేది. అయితే నీకు నాకు ఏమిటోంది, వాడిని శపింపనిది, దావీదుని శపింపమని యెహోవా వానికి సెలవీయగా నీవు ఇలాగ ముందుకు చేస్తున్నావని ఆక్షేపణ చేయగలవారని చెప్పి, దావీదు శపించడానికి ఒక దేవుడు సెలవిచ్చేదేమో, నువ్వెందుకు ఇట్లా ఆడుతున్నావు, శపించని అంటున్నావు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దేవుడు ఆశీర్వదించిన జనులను ఎవరు కూడా శపించలేదు. దేవునికి మహిమ కలుగును. దావీదు ఎవరిని పెట్టుకున్నాడు హృదయంలో, దేవుని పెట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగును. మనుషులు ఎదుటి మాటలు ఎట్లా ఉన్నాయి, దావీదుకి మనుషులు చూస్తుంటే దావీదుని శపిస్తున్నారు అన్నట్టు. దేవుడు నన్ను ఆశీర్వదించి, దేవుడు నన్ను దీవించి, దేవుడు నా పక్షాన, దేవుని కొరకు నాకుంది నే ధైర్యం దావీదులో. దేవునికి మహిమ కలుగును. అలాగే నాకు ఈరోజు నేను గత వారంలో మాట్లాడిన దేవుడు మనకిచ్చిన వాక్యంలో ఒక మాట నేను ఏమని, ఇస్రోపు అంటే ఒక సహోదరు ఏమని ప్రార్థన చేసిందంటే, ఇస్రోపు అంటే రక్తం అని ప్రార్థన. అయితే అదే అంశాన్ని దేవుని దగ్గర దేవుని సహాయం కోరుకుని మాట్లాడాలని, దేవుడు నిలబెట్టాలని ఆశపడ్డాడు. కానీ దేవుడి దినానికి వాక్యాన్ని దేవుడు అనుగ్రహిస్తూ వచ్చారు. ఇక్కడ గమనించినప్పుడు క్రీస్తు పరిశుద్ధ లేఖనాన్ని అట్లా ఆక్షేపణ చేయగలవాడు. తర్వాత 11వ వచనం, అభిషేక్తోను తన సేవకులందరితోనూ పలికినది ఏమనగా, నా కడుపున పుట్టిన మా కుమారుడు నా ప్రాణముకు చూపుండగా ఈ బెన్యామీనీయుడు ఈ ప్రకారము చేయక ఏమి ఆశ్చర్యము, వాని జోలి మానవుడి యెహోవా వానికి సెలవిచ్చి ఉన్నారు కనుక వారిని శపించండి. యెహోవా నా శ్రమను లక్ష్య పెట్టినేమో, వాడు పలుకున శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయనేమో. హల్లెలూయా. ఎంత గొప్ప నిరీక్షణ కూడా, ఎంత గొప్ప నిరీక్షణ. అని వస్తూ ఉన్నాడు, రాళ్ళు గురించి ఎంత గొప్ప నిరీక్షణ ఈ జీవితంలో. దేవునికి మహిమ కలిగింది. దేవుని నీతిని మనం వెతికే వారిగా ఉంది. ప్రభు సన్నిధికి వచ్చిన మన జీవితంలో దేవుని నీతిని మనం వెతికే వారిగా, నీతిని వెతుకుతూ ఉన్నప్పుడు ఆ నీతిని అనుసరించుకోకుండా మన పక్కనున్న వాళ్ళే, ఇప్పుడు దావీదు పక్కనున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, దావీదు అన్నాడు, నువ్వు ఎట్లా చూస్తా ఊరుకుంటావు, ఆయన నీ మీద రాళ్ళు వేస్తుంటే, ఆయన నీ శత్రుత్వం నువ్వు ఎట్లా చూస్తా ఊరుకుంటావు, నువ్వు ఊరుకుంటావేమో కానీ మేము ఊరుకోం, నువ్వు వెళ్ళి వాళ్ళు చాలా తెగనరుకు వస్తాం అంటున్నావు. కానీ దావీదు ఏమంటున్నాడు, దావీదు చేసిన ప్రార్థన ఎంత విలువైన ప్రార్థనలో ఈ వాక్యం చదువుతుంటే అర్థం. ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు అనుభవిస్తూ దేవుని నీతిని వెతికాడు, ఎన్ని ఇబ్బందులు పడుతూ, ఎన్ని అవమానాలు పొందుతూ దేవుని నీతిని వెతికాడో ఇక్కడ మనకు అర్థమవుతాం. మనకు అవమాన రంగాలు లేదా ఇబ్బంది రంగాలు దేవుడు ఏమొద్దు, ఏదైనా పరిస్థితులు మనకు వ్యతిరేకంగా కనబడుతూ ఎదుటి పలికిన మాటలకు మనం లోనైపోయేవారంగా, అది తన మనసును నిర్భరపరుస్తుంది. దేనికి మహిమ కలిగి యెహోవా కొరకు నిర్భరము కలిగి యెహోవా కొరకు కనిపెట్టిన వాడు ఏమవుతాడంట, ధన్యుడవుతుంది. నిర్భరము కష్టము, నిర్భరం ఎప్పుడు కావాలి, కష్టం వచ్చినప్పుడు నిర్భరం కాదు. కష్టం వచ్చినప్పుడు ఇప్పుడు వాడిచ్చిన సలహా వీడిచ్చిన సలహా ఇప్పుడు దావీదు వెళ్ళాడనుకో, దాని జీవితం ఏమైంది, తనలో ఉన్నాయి దాంట్లో తనలో దేవుని యొక్క నీతిని వెదికే పరిస్థితులన్నీ కూడా వారు మరి జ్ఞాపకం చేస్తుంది. మన జీవితంలో ప్రభు ఉన్నాడు, మన యందు ప్రభు వసించున్నాడు. మన జీవితంలో ప్రభు తన నామ మహిమార్జిత మన బ్రతికి బలపరుస్తుంది.
బలపడుతున్న దేవుని యొక్క నీతిని అనుసరించి నడవటానికి జ్ఞాపకం చేస్తుంది. ఆ వ్యక్తి చేయాలన్నాడు, ఆ వ్యక్తి పోవాలన్నాడు అని దావీదు అధైర్యపడని దావీదు ధైర్యం తెచ్చుకుని చెబుతున్నాడు. అతడు శపించడల్లా నాకు మేలే అవుతుందని యెహోవా నాకు అతడి శాపములకు బదులుగా, వాడు పలికే శాపములకు బదులుగా యెహోవా నాకు మేలే చేయలేము అని గనుడు మహాగణుడు. ఆ ఘనమైన దేవుని యొక్క నీతిని వెతుకుతూ మనము దేవుని వెంబడించాలని దేవుని యొక్క లేఖనాన్ని సెలవిస్తాం. ఇప్పుడు దావీదులో ఏం కనపడుతుంది? దేవుని యొక్క నీతిగా సెరూయా కుమారుడైన అభిషేక్ మానవ మనసుతో ఆలోచన చేస్తుంది. ఆలోచన చేసి మానవుడికి ఆ సాధ్యమైనది అత్తితేవాడిని కొట్టేవాడిని వెళ్ళి కొట్టురాటము తిట్టరాటము, లేకపోతే ఇవి ఇక్కడ అన్నట్టుగా వాడి తల ఛేదించుకురాటము, ఇటువంటి పరిస్థితి. అని దావీదు ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుని మీద ఆధారపడ్డాడు. దేవునికి నమ్మకం కలిగిన ఆ విధంగా పలుకుతూ ఉన్నాడు. నాకు నీలే చేయలేము అని పలుకుతున్నాడు. ఈ పలికిన దావీదు తన యొక్క వృద్ధాప్యంలో ఇవ్వదండి మొదటి రాజుల గ్రంథము ఇక్కడ దావీదు వృద్ధాప్యంలోకి వెళ్ళి తన యొక్క కుమారుడు దగ్గరకు తీసుకుని కుమారుడు చెప్తూ ఉన్నాడు కొన్ని సంగతి. 2వ అధ్యాయము మొదటి వచ్చింది. తన కుమారుని సొలొమోనుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమేమి మాట్లాడుతూ ఉన్నాడు అని చూసినప్పుడు దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ మనం గమనిస్తే అది అధ్యాయము 27వ వచనం నుంచి 5వ వచనం నుంచి కూడా మనం చూస్తే దావీదు కొంతమంది వ్యక్తుల్ని కుమారుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నేను రాజుగా ఉన్నప్పుడు, నేను పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు, లేకపోతే నా రాజ్యంలో ఇట్లాంటి కొన్ని పరిస్థితులు జరుగుతూ వచ్చింది అని కుమారుడికి చెబుతూ ఉన్నాడు. చెప్తూ ఇక్కడికి వచ్చేసరికి చూడండి 36వ వచనం చదువు. 2వ అధ్యాయము 36వ వచనం. బయట ఎక్కడికైనా అందులో కాదు మీ వీధులంతా బయలుదేరి పిల్లలు ఏం మాట్లాడుతున్నారు ఆ వెలుగుల మీ ప్రాణంలోకి మీరే వస్తారన్నా తిని తమను ప్రవేశించని మర్చినండి ఆయనగా వారి చిన్న గురించి ఇంకొక మాట గుర్తొచ్చింది. జీవికి దయ చూపించినాడు. 8వ వచనం చదివింది. ఇప్పుడు సున్ని గురించి చెబుతూ ఉన్నా. అతన్ని ఏమన్నాడు? సంపూర్ణని
షిమి నీ యొద్ద ఉన్నాడు, నేను మహనయీమునకు వెళ్ళుచుండగా అతడు నన్ను శపించు, నన్ను ఎదుర్కొని తక్కువ అతడు యోర్దాను నది వద్దకు దిగి రాగా యెహోవా తోడు కత్తి చేత నేను నిన్ను చంపనని ప్రమాణం చేసి ఆ మాట ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఇంతగా నన్ను శపించి మకాను బట్టి చీచి అంటున్నాడు. తర్వాత రాళ్ళు రూపుతూ ఉన్నాడు. సరే, ఇతడు వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయాడు. తన కుమారుడికి చెబుతూ తన జీవితంలో ఉన్న జరిగిన కార్యాన్ని జ్ఞాపకం చేస్తూ నేను ఇట్లా అనుకున్నాను, ప్రతితో చంపనని చెప్పేసి అనుకున్నాను. తర్వాత ఇతడు ఏ గోత్రానికి చెందిన వాడని చదువుకొచ్చి ఉన్నట్టు బెన్యామీనుడు. దేవునికి మహిమ కలుగును. సౌలు ఏ గోత్రానికి చెందినవాడు? బెన్యామీను గోత్రానికి చెందినవాడు. ఇప్పుడు దావీదు యొక్క జీవితాన్ని మనం చూస్తే అసలు నిజంగా ఎంత క్షుణ్ణముగా ప్రతి విషయంలో కూడా ఎంత క్షుణ్ణముగా ఆలోచన కలిగి తను ప్రవర్తిస్తూ ఉన్నాడో ఇప్పుడు మనకు అర్థమవుతుంది. దేవుడికి మహిమ కలుగుతుంది. అక్కడ ఇట్లా చెబుతూ వచ్చి చెప్పిన ఈ వ్యక్తి గురించి సొలొమోను తన మనసులో ఉంచుకున్నాడు. అయితే సొలొమోను కూడా ఏమని చెప్తూ ఉన్నాడు, ఇప్పుడు 36వ వచనంకి వస్తే, తరువాత రాజు షిమిని పిలిపించి అతనికి ఈ మాట సెలవిచ్చింది, నీవు యెరూషలేమును ఇల్లు కట్టుకొని బయట ఎక్కడికైనా వెళ్ళక అందులో కాపురం ఉండము. యెరూషలేములో ఇల్లు కట్టు, బయటకి ఎక్కడికి వెళ్ళదు. ఎందుకని? దావీదు తనను చంపుకోకుండా ఉండాలని, దేవుని నా మహిమార్థంగా బ్రతకనియాలని దావీదు ఒక మాట చెప్తూ వచ్చాడు, తల నడిచిన వృద్ధుడయ్యేదాకా ఉండవు, ఎక్కడికి పోవద్దని చెప్పేసి సొలొమోను కూడా చెబుతూ వచ్చాడు తనకు. అక్కడ నివాసం కట్టుకో కాపురం 37వ వచనం, నీవు ఏ దినమున బయలుదేరి కిద్రోను ఏరు వాగు దాటుదువో ఆ దినమున నీవు ఖచ్చితంగా నిశ్చయమని రూఢిగా తెలుసుకున్నాము. నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివి. తన ప్రాణాన్ని కాపాడుకున్నట్టుగా ఆ నోటి మాటలు లేవు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది, నీ నోటి మాట నిన్ను కాపాడుతోంది. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి మాట సామెతల గ్రంథం 13వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం. హల్లెలూయా. నోటి ఫలము చేత మనుషుడు మేలును అనుభవించును. నాకు మాటలు వచ్చు కదా అనుకుని ఏమన్నాడు, చిపో అంటూ నోటి ఫలము చేత మనుషుడు మేలును అనుభవిస్తాడు. నోటి ఫలము చేతనే మనుషుడు కీడును కూడా అనుభవించే వ్యక్తిగా ఉన్నాడని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆ కీడు నుండి తప్పించుకున్నట్లుగా ఇప్పుడు నోటిని ఏం చేయాలి? కాపాడుకోవాలి. దావీదు నోటిని కాపాడుకున్నారు లేదా? అతను తిరిగి శపించి ఏమంటూ ఉన్నాడు, అతడు శపిస్తున్న యెహోవా నాకు అది మేలుగా చేస్తాడు. దేవునికి మహిమ కలుగును. తన నోరు కాచుకున్నవాడు తనను కాపాడుకున్నాను. షిమికి నోరు కాచుకోవటం సాధ్యమైందా అంటే సాధ్యం. దావీదుకు నోరు కాచుకోవటం సాధ్యం. దావీదు గురించి దేవుడు ఏం సాక్ష్యం ఇస్తూ ఉన్నాడంటే, నా హృదయానుసారుడు మహిమ కలుగుతాడు. ఈ విధంగా తనని ఆ ఊరు దాటి పోవద్దని చెప్పేసి ఆ యొక్క ఏరు ఆ వాగు దాటి పోవద్దని చెప్తున్నాడు. ఏ దినమైతే నువ్వు పోతావు ఆ దినమే చస్తావు, ఆ రోజు అది నీ ప్రాణానికి నీవే ఉత్తరవాదివి అని చెప్తుంది. తర్వాత సెలవిచ్చినది మంచిది, తమకు సెలవిచ్చినది మంచిదేని నా ఏలిన వారైన రాజు తమరు చెప్పిన ప్రకారము తమ సేవకుడైన నేను చేసేదాన్ని రాజుతో చెప్పింది. యెరూషలేములో అనేక
నివాసం చేయొచ్చు. మాట ఇచ్చాడు, నువ్వు చెప్పినట్లుగా, మమ్మల్ని చెప్పినట్లుగా, రాజుగారు చెప్పినట్లుగా వేస్తాం అని మాట ఇచ్చాడు. సరే, అక్కడ నివాసం ఉంటాం. తర్వాత 39వ వచనం చూస్తే, అయితే 3 సంవత్సరములు అయిన తర్వాత షిమి యొక్క పనివారులు ఇద్దరు పారిపోయి మయూత కుమారుడైన ఆకీషు అను గాతు రాజు వద్దకు చేరిరి. అయితే 3వ సంవత్సరం 3 సంవత్సరాల తర్వాత షిమి యొక్క పనివారులు ఇద్దరు పారిపోయి ఆ యొక్క ఆకీషు రాజు వద్దకు చేరినారు. అంతటా మీ వారు గాతులో ఉన్నారని షిమికి వర్తమానము రాగా, షిమి లేచి గాడిదకు గంట కట్టి తన పనివారిని ఎదుగుటకై గాతులను కీషునక్కకు పోయాను. ఇలాగూ షిమి పోయి గాతులో నుండి తన పనివారిని తీసుకుని వచ్చాను. సొలొమోనుతో ఏమని చెప్పారు? అయ్యా, తమరు చెప్పినట్లు నేను దాటిపోనాను. ఇప్పుడు అతడికి ఎవరు చెప్పారు? మీ పనివాళ్ళు అక్కడ ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. సరే, ఇచ్చిన మాటలు ఇప్పుడు ఏం చేశాడు? కడిసిన చేశాడు అని వాళ్ళ కోసం గాడిద ప్రాంతాల్లో వెళ్ళిపోయాడు. అక్కడికి ఆ తర్వాత చూస్తే 41వ వచనంలో షిమి యెరూషలేములో నుండి గాతునకు పోయి వచ్చినని సొలొమోనునకు వర్తమానం కాగా, రాజు షిమిని పిలువనని పిలిచి అతనికి చెప్పాడు, నీవు ఏ దినమందు బయలుదేరి ఏ స్థలంలోకైనా వెళ్ళేదో ఆ దినమున నీవు మరణములకు పని నిశ్చయముగా తెలుసుకొనవలెనని యెహోవా తోడని నేను నీకు ఖండితముగా ఆజ్ఞయించి నీ చేత ప్రమాణం చేయించుకుని కదా. ఖండితంగా ఆజ్ఞయించి నీ చేత ప్రమాణం చేసుకోవచ్చు. సొలొమోను పిలిపించాడట, అతనితో మాట్లాడుతూ దేవుడి యొక్క సంగతులు మనం అడగటానికి, దేవుడిచ్చిన మాటను మనం అనుసరించడానికి, దేవునితో సమ్మతి పడటానికి, మన గుణాన్ని గుణపరచడానికి జ్ఞాపకం చేస్తూ మాట ఇచ్చి తప్పిపోయాడు షిమి. తండ్రి దగ్గర మాట తీసుకున్న సొలొమోను తన ప్రాంతంలో యెరూషలేములోనే కాపురం ఉండగలిగినట్లుగా తనని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇక్కడ గమనించినప్పుడు దావీదు 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, దావీదు సొలొమోనుకి ఏం చేస్తున్నాడంటే కట్టం మార్చి దేవునికి మహిమ కలిగినాడు. తండ్రి ఇచ్చిన కట్టడం ఇప్పుడు దావీదు సొలొమోను ఏం చేస్తున్నాడు? అనుసరించి నా తండ్రిని అన్నవంట అట్లా అన్నవంట అని చెప్పేసి తండ్రి మాటకి దౌర్భాగ్యడానికి లేదు. ఇక్కడికి వచ్చి మన జీవితం ద్వారా మరొక వ్యక్తి బ్రతికేటట్లుగా మన ముందుకు జ్ఞాపకం చేస్తుంది, సిద్ధపరుస్తూ వచ్చాడు. సిద్ధపడిన జీవితాలు సిద్ధపరిచే వారితో ఉండాలి. దేవుని యొక్క లేఖనాలు నీవు సిద్ధపడు, నీతో ఉన్నవాడిని సిద్ధపరచు. సిద్ధపరిచేటట్లుగా మన జీవితాలు ఉండడానికి అనిపిస్తుంది. దేవునికి మహిమ కానీ షిమి జీవితం ఏమైంది? సిద్ధపరిచేటట్లుగా ఉండాలంటే లేదు. దావీదు జీవితం సిద్ధపరిచేటట్లు. అందుకే దావీదు ఏం చేస్తూ వచ్చాడు? తన కృపను కనుగొని ఉంచుకొని ఆ కృపకు వేడుకున్నాడు. తన పరిస్థితి ఆ కృపను తెలియజేసుకున్నాడు. తన స్థితిని తెలియజేసుకుని ఆ కృప నుండి నిలబడడానికి దేవుని దగ్గర సహాయం కోరుకుంటున్నాడు. అయ్యా, నాకు దృఢమైన మనసు నువ్వు నీతో సమ్మతి పడి నేను అనుసరిస్తాను. అప్పుడు నా వెనక చదువు చూడండి, కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 51వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు అతిక్రమం చేయని వారికి ఆయన
వచ్చి నీ త్రోవను వారికి తెలియజేస్తాను. మరొక చోట నీవు నా పక్షంగా ఈ విధంగా చేస్తే నన్ను బట్టి జనులను ఎందుకు ఇది జ్ఞాపకం చేసుకోవాలి? సిద్ధపడుతున్న నీవు సిద్ధపరిచే విధంగా నీ సత్యవర్తన ఉండాలి అని జ్ఞాపకం చేస్తుంది. దానిలో ఏం కనపడుతుంది? సత్యవర్తన. దానిది ఎవరితో సమ్మతి పడ్డాడు? దేవునితో సమ్మతి. దేవునితో సమ్మతి. దేవునికి దేవుని యొక్క మనసు దృఢపరుచుకున్నాడు. దేవునికి మహిమ కలుగు. మనము మనుషుల మధ్య ఉంటున్నాం, మనము కుటుంబాలుగా ఉంటున్నాం, మనము పరిస్థితుల మధ్య ఉంటున్నాం. అయితే ఈ పరిస్థితుల మధ్య మనం రెచ్చగొట్టే వాళ్ళు ఉండొచ్చు, మన చీచి అనే వాళ్ళు ఉండొచ్చు, మన మీద రాళ్ళు వేసినట్టుగా మాట్లాడే వాళ్ళు కూడా ఉండొచ్చు. అయితే మన మనసు ఎక్కడ స్థిరమవ్వాలంటే దేవునికి మహిమ కలిగింది. మనం ఎక్కడ దృఢమవ్వాలంటే దేవుని యొక్క వాక్యంతో దేవునికి మహిమ కలుగుతారు. ఆ రీతిగా ఉన్నప్పుడు నేను మరొకరికి చెబుతాను, మరొకరి యొద్దకు వస్తాను. అందుని బట్టి దావీదు దేవుని బట్టి తన తెచ్చుకున్నది ఏంటంటే ధైర్యము, దేవునికి మహిమ కలుగుతారు. దేవుని బట్టి తన మనసులో తను తెచ్చుకుంది ధైర్యం, దేవునికి మహిమ కలుగుతారు. ఈరోజు మన ఎవరి జీవితమైనా దేవుడు మన అందరినీ ఆయన పిల్లలుగా చూస్తూ ఆయన బిడ్డలంగా మనం బ్రతికించే రీతిగా మనం ఉండటానికి ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాం. దేవునికి మహిమ కలుగుతారు. దావీదు బ్రతికాడు తన కుమార్తె చెప్తూ, కుమారుడు వెంటనే మోసపడిపోయాడంటే ఖండితంగా ఒక ఆజ్ఞించి నువ్వు ఈ ప్రాంతము దాటి బయటకెళ్ళి వెళ్తూ వెళ్ళేదనాన్ని నువ్వు చేస్తావు అన్నాడు. సరే ఇప్పుడు చెప్తున్నాడు. 40 ప్రమాణం చేయిస్తుంది కదా, మరియు తమరు సెలవిచ్చినది మంచిదని నీవు ఒప్పుకుంటుంది. విషయాన్ని ఏమన్నాడంటే తమరు సెలవిచ్చినది మంచిది అని కూడా నీవు ఒప్పుకున్నా. అది ఒప్పుకున్నది లేదా? ఒప్పుకున్నా. నువ్వు చెప్పింది మంచిదయ్యా, అట్లనే చేస్తానని ఒప్పుకున్నా. మాట తప్పిపోయిన స్థితి. ఈ మాట తప్పిపోయిన స్థితి ఎక్కడికి నడిపించింది? మరణానికి నడిపిస్తుంది. దేవుని బిడ్డలంగా దేవుని యొక్క వాక్ శక్తి మనకు అనుగ్రహించే కొలది దేవుని సత్యములు స్థూల అనేది మన జీవితాన్ని కాపాడుకునేవాడుగా ఉండును గాక. ఆమేన్. ఈరోజు తన మాటలు మన ఊపిరిలో తీసుకొచ్చిన మహాగణుడైన దేవుడు నిత్యం మహిమను గాక. మాట తీసుకున్నాడు. ఆ మాట తీసుకున్న దాని ప్రకారం బ్రతకలేక 38వ వచనం శివుడు తమను సెలవిచ్చినది మంచిదే. నా నోటితో అని పలుకు. నేను రాజుగారికి మాట ఇచ్చాను, నా పనులు పోతే వాళ్ళే వస్తారులే అని అనుకున్నాడంటే ఒక పని వాళ్ళ కోసం గాడిదలు గంటలు కట్టించుకుని ఇతడు కూడా వెళ్ళిపోయారు. కొన్ని సందర్భాలు జీవితంలో ఎదురవుతాయి. ఎవరి కోసం మనము అది ఇది చేసేసి మాట తగ్గిపోయి నిలబడలేని పరిస్థితి. వారు చేయమన్నారు అందుకే చేసి సత్యం ఎరగడానికి జ్ఞాపకం చేస్తుంది. తన ప్రాణమే కదా కాపాడుకోవాల్సింది, తను కాపాడుకోవాలి కదా. ఆజ్ఞ సెలవిస్తుంది, నీ ఘటనలే కాపాడుకోవాలి కదా. ఇప్పుడు తన మాట ఇచ్చాడు, తన ఘటాన్ని తను కాపాడుకున్నట్టుగా
అక్కడ నిలిచడానికి అక్కడ నిలవలేని ఆ గాలి బంధువులు బట్టి శివుని యొక్క పని వాళ్ళు ఇద్దరు పారిపోయి మలిక కుమారుడైన కూషు ఆమె గాతు రాజు వద్దకు చేరి అంతటా మీ వారు గాతులో ఉన్నారని శివునికి వర్తమానం రాగా శివుని లేచి గాడిదలకు గంట కట్టి తన పని వారు వెతుకుతూ గాతులోని ఆకీషు వద్దకు పోయింది. ఇలాగున శివుని పోయి గాతులోకి తన పని వారిని తీసుకొని వచ్చింది. ఈ మాటగాడు వినబడితే పని వాళ్ళకి బుద్ధి పుట్టించి మళ్ళీ దేవతానికి కనిపించారు. మాట మీద నిలబడిన కారణంగా ఇప్పుడు తన జీవితాన్ని తను ఏం చేస్తున్నాడు? నేను చెప్పింది మంచిదే అన్నది, ఆ ప్రకారం చేయమన్నాడు. తన జీవితాన్ని తనే ఎక్కడ దేనికి అప్పగించుకున్నాడు? దేవుని కృప మన కొరకు ఎందుకు దిగి వచ్చిందంటే మరణంలో నుంచి దేవానికి కాబట్టి దేవునికి మహిమ కలుగుతున్నాడు. అందులో బట్టి 41 వచ్చిన చివరిగా తర్వాత సెలవిచ్చింది తమకు సెలవిచ్చినది మంచిదని ఒప్పుకుంటుంది. కాబట్టి యెహోవా చూడండి, మీరు చేసిన ప్రమాణము నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞను మీరు భయపడక పోతులేమని అడిగి ఆజ్ఞాపించిన ఆజ్ఞను నువ్వు భయపడలేదు. తండ్రి అయిన దావీదు ఆజ్ఞాపించిన ఆజ్ఞను గడుపుకొని సొలొమోను ఏం చేసేది? అతను గర్తించి అయితే శివుడు ఏం చేస్తున్నాడు? ఆజ్ఞాపించిన ఆజ్ఞను విడిచిపెట్టేసి ఏ విధంగా దేవుని కృపను అనుభవిస్తూ బ్రతుకుతాడు. ఆయన సెలవిచ్చే మంచి మాటలు దేవునికి మహిమ కలిగింది. ఈ మంచి మాటలు మన జీవితాన్ని ఏం చేస్తుంది అంటే నిర్మూలనతో నడిపిస్తాయి. దేవునికి మహిమ కలిగిన దేవుని ప్రేమతో నీకు అదేవిధంగా మంచి మనస్సాక్షిని మనకు కలిగిస్తాయి. దేవునికి మహిమ కలిగిన అందుకే ఆయన మనకు ఉపదేశం చేసేది. వీళ్ళ గురించి ఎందుకు రాయాలి? వాళ్ళు ఎప్పుడో చదువుకున్నారు, చేసేది తిట్టుకున్నారు. పరిశుద్ధ గ్రంథం ఎందుకు రాయాలంటే మనం నిర్మలమైన మనస్సాక్షి కలుగుతాం. వాళ్ళు చూసినప్పుడు ఏం జరిగింది మనం గ్రహించుకుంటే మనం ఏ విధంగా ఉండాలో ఎరుగుట దేవుడి సంగతులను ప్రార్థించాలి. దేవునికి మహిమ కలిగిన ఆజ్ఞాపించితే ఆజ్ఞను కైకొనకు పోతులేమని అడిగి మీరు మా తండ్రి అయిన దావీదునకు చేసినట్టు మీ హృదయంలో మెదులుచున్న కీడంతో చేయుదును. మీరు చేసిన కీడు యెహోవాను తల మేరకు రక్షించును. ఆ హృదయంలో కీడు మెదులుతూ ఉన్నారు. సొలొమోను ఎవరు? కొన్ని చెట్ల గురించి రాసి కొన్ని సాంఘికలు రాస్తూ వచ్చి ఇటువంటి జ్ఞానం ఈ హృదయంలో ఏం మెదులుతుందో ఆయన తెలుసు. ఏం మెదులుతూ ఉన్నట్ల కీడు మెదులుతుంది. అక్కడ బంధించి ఉంచాడు. ఎటు పోవట్లేదు. హృదయం మారలేదు. దేవుని యొక్క వాక్యం చేత దేవుని సత్యాన్ని మనకు తెలియజేస్తూ అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను ఖైదీని అంటాడు. దేవుడు నన్ను బంధించాడు. అయితే యెరూషలేములో బంధించినట్టు తను అక్కడ ఉంచితే ఇతను హృదయం మారిందంటే హృదయం ఎట్లా ఉంది? మునుపటి దయచేసి అట్లా మన హృదయం మారిందంటే అప్పుడు ఆ కీడే మీ తల మీదకి వచ్చింది. తర్వాత 45 అయితే రాజైన సొలొమోను ఆశీర్వాదం పొందిన దావీదు సింహాసనం యెహోవా సముఖమందు సదాకాలం స్థిరపరచబడినని
శూన్యతో చెప్పి దేవుడికి మహిమ కలుగునుగాక. ఎందుకు దావీదు తనని తిరిగి శపించలేదు, లేకపోతే ఆ విషయం చెప్పినట్లుగా నువ్వు పోయి అతను పంపించడారని చెప్పేసి కూడా అనదు. ఇప్పుడు దావీదు ఎట్లా ఉన్నాడు? యథార్థవంతుడుగానే ఉన్నాడు. అదేవిధంగా సొలొమోను ఎట్లా ఉన్నాడు? ఆయన మాట ఇచ్చాడు, ఆయన మాటను ఆయన నిలబెట్టుకున్నాడు, ఇక్కడ బ్రతకమన్నాడు. కానీ మాటలు తగ్గిపోయిందా? అందుకు మాట్లాడు. అయితే రాజైన సొలొమోను ఆశీర్వాదం పొందను, రాజైన సొలొమోను ఆశీర్వాదం పొందాడు. ఇది శాపం పొందేదా? మాట తగ్గింది, నిలబడలేను. అవకాశం ఇస్తున్నాడు, ఆయన ఇద్దరు నిలబడ్డాడు. అవకాశం ఇస్తున్నాడు, ఆయన యొక్క ఆశీర్వాదం పొందాడు. అయితే నిలబడలేని స్థితి ఏం చేస్తుంది? ఇటువంటి పరిస్థితి. అందుకని అయితే రాజైన సొలొమోను ఆశీర్వాదం పొందడం, దావీదు సింహాసనం యెహోవా సన్నిధినందు సదాకాలం స్థిరపరచుకున్న చెప్పి రాజు యెహోయాదా కుమారుడైన బెనాయాకు సెలవీయగా అతడు బయలుదేరి వారి మీద పడి వారిని చంపాడు. ఈ ప్రకారం రాజు సొలొమోను స్థిరపరచబడిన దేవునికి మహిమ కలుగును. స్థిరపరచబడిన ఈ ప్రకారం దావీదు చెప్పిన దావీదు ఆజ్ఞ ప్రకారం దేవుని దగ్గర దేవుని కఠిన బయటలో ఇదిగో ఈ పరిస్థితులు అని చెప్పేసి మాట ప్రకారం సొలొమోను నిలిచింది. దాన్ని బట్టి సొలొమోను యొక్క వశమున రాజ్యం అనేది స్థిరపరచబడుతూ వచ్చింది. దేవునికి మహిమ కలుగును. అందుకు మనం ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసేదే మన ప్రభువు చూస్తూ ఉంటాడు. ఇంకా మరి ఏం చూడడం అంటే అన్నిటిని చూసేది, అన్ని చూసేది ఆయన కనపడనిది. మాటలో రాసి చూడండి, పరిశుద్ధంగా ఎదురు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఫిబ్రవరి 4వ అధ్యాయం 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనబడి ఇష్టం లేదు. మనం ఎవరికి లెక్క చెప్పవలను, ఆ దేవుని పనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. దేవునికి మహిమ కలుగును. సరే, దావీదు సొలొమోను ఏం చేస్తాడు? ఆ సింహాసనం మీద కూర్చోవటానికి మరి కుమారుడికి అభిషేకం చేయించి కుమారుడికి బాధ్యతలు అప్పగించి ఇవన్నీ చేస్తుంది. ఇప్పుడు తండ్రి మాట విన్నాడా లేదా? కుమారుడికి మాట విన్న దాన్ని బట్టి ఆయనకి రాజ్యం స్థిరమవుతూ వచ్చింది. దేవునికి మహిమ కలుగుతుంది. అంతేగా ఇప్పుడు దావీదు సొలొమోను అంటే దేవుని ఎరిగిన వారు, మరి వారికి తెలుస్తుంది దాని మాట ఎట్లా తెలుస్తుంది అంటే దేవుని యొక్క లేఖనాలు పంపిస్తే ఇరవై గ్రంథంలో మరొక మాట కూడా రాయబడి ఉంటుంది. అక్కడ 35వ అధ్యాయంలో రేఖాబీయులు అని ఉంటాయి. ఆ రేఖాబీయులు ఆ కుటుంబం పెద్దంటే మీరు ఎన్నడూ కూడా మరి ద్రాక్షరసం తాగకూడదు, మీరు పుండి నిర్మించకూడదు, గుడారాల్లో ఉండాలి అని ఎప్పుడున్నట్టు తాత చెప్పాడు. తాత చెప్పిన మాట ఎప్పుడు చూస్తాడంటే తన తరాలు గడిచిన తర్వాత దేవుడు గమనించి అంటున్నాడు, ఫలానా వారి దగ్గరికి వెళ్ళి వారేం చేస్తున్నారు చూడు, వారి పితరుడు చెప్పాడు వారికి, మీరు ద్రాక్షరసం నువ్వు ద్రాక్షరసం వారి దగ్గర తీసుకెళ్ళి వారికి పోయి అంటే తిరిగి ఆ విధంగా ద్రాక్షరసం తీసుకెళ్ళి వారికి పోస్తే మేము దీన్ని మొత్తము మా పితరుడు చేయొద్దన్నాడు. కనుక దేవుడు వెంటనే ఏమంటాడంటే పరిశుద్ధ లేఖనాలు చూస్తే ఆయన జ్ఞాపకం చేసుకునే బిడ్డలుగా
ఆయన సింహాసనం, ఆ సింహాసనం స్థిరపరచబడే రీతిగా దేవుడు అక్కడ పలుకుతున్నట్టుగా రాయబడి ఒక్క మాట తీర్చండి. ఇర్మియా గ్రంథం 19 వచ్చాం కాబట్టి దేవుడు సైన్యముల అధిపతి యెహోవా సెలవిచ్చినట్లుగా నా సన్నిధిలో నిలిచి రేహాబు కుమారుడైన యెహోరాము సంతతి వారు ఎన్నడూ ఉండకుండా ఆయన సన్నిధిలో నిలిచేటట్టు. వీళ్ళెవరు అంటే వీళ్ళు అన్నులుగా దేవుని అన్నవారుగా, కానీ ఇచ్చిన మాట వరకు వాళ్ళు ఏం చేశారు? నిలబడి దేవునికి మహిమ కలిగి పంపించాడు. ప్రవక్తను రేఖాబుల దగ్గరకు పంపించాడు. ద్రాక్షారసం తీసుకెళ్ళి ద్రాక్షారసం వారు పోయి అంటే ఆలోచన మా పితరులకు రేఖాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడును ద్రాక్షారసం తాగకూడదని మాకు ఆజ్ఞాపించిన కనుక మేము ద్రాక్షారసం తాగము అని తెలియజేస్తుంది. అట్లా ఆ నిలబడిన దాన్ని బట్టి ఇప్పుడు ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? ఎవరు చూశారు? దేవాతి దేవుడు చూసుకోవచ్చు. అంటే సమస్త మానవులు కూడా ఆయన చూసేమంటున్నాడు వాడితో మాట్లాడు. కాబట్టి ఇశ్రాయేలు దేవుడిని సైన్యములకు అధిపతి అవి యెహోవా సెలవిచ్చినది ఏమనగా నా సెలవులు నిలిచినప్పుడు రేఖాబు యెహోనాదాబు నాకు సంతతి ఎన్నడూ తక్కువ దేవునికి సొలొమోను స్థానం ఇచ్చాడు. యెరూషలేములో కాపురం. అయితే మాట మీద నిలబడి ఉంది. మనసు మారితే మాట మీద నిలబడి, మనసు మారకపోతే నిలబడలేని కారణం అతడు చనిపోయినట్టుగా చూస్తుంది. ప్రతి బిడ్డ జీవితం దేవుని నీతిని వెతుకుతూ దేవుని సత్యాన్ని అనుసరించేటట్టుగా ఉండటానికి ఈ లేఖనాలన్నీ ప్రభు తన గ్రంథంలో నటించి మన యొక్క వినికిలోకి తీసుకు సత్యం అటు గొప్ప జీవితం జీవించడానికి జ్ఞాపకం చేస్తుంది. మాట మీద నిలబడిన ఆ కుమారుడు దేవుని ఎదుట నిలబడటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మాట మీద నిలబడిన కృషిని ఆ యెరూషలేములను నిలిచి ఉండదు. దావీదు ఇచ్చిన మాట మీద నిలబడి కుమారుడు సొలొమోను అతడి ఎంత వరకు అతడి గోలిన వరకు అప్పుడు తలవేసిన వెంట్రుకలు కలిగిన వాడు రక్తంతో వాడు సమాధి తండ్రి ఈ విధంగా పలికిన తండ్రి మీద రాళ్ళు దిగిన కుమారుడు తండ్రి మాటకు లోబడిపోవచ్చు. దేవునికి మహిమ కలిగిన గమనిస్తాను అని గమనిస్తాను. మన కుటుంబంలోనైనా మన సంఘం సమాజంలోనైనా మనము ఎంతగా ఆ దైవజ్ఞానం కలిగి మన బ్రతుకులో దేవుడికి ప్రార్థన చేస్తున్నాం. దాని కొరకు దేవుడి దగ్గర దావీదు ఏం చేస్తున్నాడు? రోదన చేస్తున్నాడు. దేవుడికి మొర పెట్టుకుంటున్నాడు. ఆయన కృపా పాములు వచ్చి కూడా కరుణించిన మొర పెట్టుకుంటున్నాడు. ఈరోజు మనం ఇరుగు కొరకు మనం మొరపెట్టకూడదని కాదు. ఇక్కడ మన ద్వారా మనం సుఖపడేటట్టుగా అడగండి మీకు అనుభవిస్తానని ఇస్తారు. అడగబడుతున్నా అడిగేటప్పుడు దేవుణ్ణి అనుసరించి మనం నడుచుకోవడానికి కూడా తగిన జ్ఞానం దేవుని ఎందుకు పొందుకునేవాడిని. దేవునికి మహిమ కలిగిన ఖచ్చితంగా మన జీవితంలో దేవుని యొక్క సహాయం చేత మనల్ని బ్రతికిస్తూ బలపరుస్తూ ఉన్న ఈ గొప్ప దేవుని యొక్క సహాయం మనం ఏం కావాలంటే అనేకులకు మాదిరిగా జ్ఞాపకం చేసుకోవచ్చు. వాళ్ళ ఎదుటికి శోధన వచ్చింది. వాళ్ళు మేము తాగమంటే ద్రాక్షారసం తీసుకుంటూ వాళ్ళ ఎదుగుతాడు. మేము ఎప్పుడో మా పుత్రుడు చెప్పాడు, ఇప్పుడు దాకా ఇంకా తాక్కోకుండా ఉంటే ఎట్లా
అనుకుని లోకం శోధిస్తూ అనుకుని శోధిస్తూ దేవుని ఎదుటికి అభిషేకించి నువ్వు ఎట్లా మౌనం ఉన్నా నేను ఉండలేను, నేను వెళ్ళి వాడి తలం తీసుకొస్తాను శోధిస్తూ. కానీ దేవుని దగ్గర జాగ్రత్త పడిన జీవితం దేవునికి మహిమ కలిగింది. అందుకే ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయము 2వ అధ్యాయం మొదటి వచనం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు దావీదుకి అభిషేకించి మాట్లాడుతున్నాడు. రేఖాలు కుటుంబం మరి ద్రాక్షరసం వారికి పూసి తాగండి అన్న కొట్టుకుపోవాలి, వాడు కొట్టుకుపోవాలి అని చెప్తున్నారు. కావున మన నీళ్ళ సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఇప్పుడు వినిన వాక్యాన్ని బట్టి మనం ఎట్లా ఉండాలి? విశేష జాగ్రత్త కలిగి ఉండాలి. సొలొమోను అని చెప్పిన దాన్ని బట్టి జాగ్రత్త కలిగి ఉండాలి. అక్కడ ఆగడం కూడా వారి పితరులు చెప్పిన దాన్ని బట్టి జాగ్రత్త కలిగి దాన్ని బట్టి దేవుని సన్నిధిలో నిలుస్తూ స్వామి దూరం అయిపోతుంది. ఏ కీడుతో వాని హృదయం నిండిందో ఆ కీడు అక్కడికి కీడు చేసిన వాడు కూడా కీడు చేయడం కనుక ముందు దాన్ని విడిచిపెట్టి కొట్టుకుపోయేవాడు కాక ముందు దాన్ని విశేష జాగ్రత్త కలిగి ఉండాలి అని ప్రభు యొక్క లేఖన సెలవిస్తుంది. దేవుడికి మనం కలిగిన మనిషి దేవుడిగా నీతిని వెతుకుతూ దేవుని సత్యాన్ని స్థిరులవుతూ మన జీవితంగా మరొకరు స్థిరపడటానికి మన కృపను వెల్లడి చేస్తూ దేవుడిచిన వాక్యాన్ని బట్టి దేవునికి స్తుతిగా మహిమలు కలుగును కాక. పరిశుద్ధ వాక్యాన్ని